ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అశ్విన్ బాబు. 2012లో జీనియర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత జత కలిసే చిత్రం చేశారు. రాజుగారి గది మూవీతో అశ్విన్ కు హిట్ దక్కింది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2015లో రాగా విజయం సాధించింది. ఆ తర్వాత ఏడాది అశ్విన్ చేసిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాజుగారి గది 2, రాజుగారి గది 3 సినిమాలు పర్వాలేదనిపించాయి. సుమారు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత గతేడాది హిడింబా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అశ్విన్ బాబు. ఈ మూవీ మోస్తరుగా ఆడింది. ప్రస్తుతం శివం బజే చిత్రం చేస్తున్నారు. శివం బజే సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. అశ్విన్ బాబుకు కల రావటం, అందులో శివుడు ఫోటోపై రక్తం చిందే షాట్లతో శివం బజే టీజర్ మొదలైంది. సడన్ గా హెడేక్ వస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని తన ప్రాబ్లం ను డాక్టర్ కి చెబుతాడు అశ్విన్. అలజడి దాటి ఆలోచనకు పదును పెడితే అంతా అర్థమవుతుంది శేఖర, ఈ యుద్ధం నీది కాదు, స్వయాన ఆ నీలకంఠుడే లిఖించిన శత్రు వినాశనం అంటూ ఓ అఘోర డైలాగ్ ఉంది. అంటే శివుడు ఆజ్ఞతో తన ప్రమేయం లేకుండానే దుష్టులను అశ్విన్ చంపుతాడనే కాన్సెప్ట్ ఉంటుందని అర్థమవుతుంది. ఆ తర్వాత కొన్ని క్రైమ్ జరిగినట్లు టీజర్ లో ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నీకు తెలియకుండానే ఊహించని ప్రళయాన్ని ఢీకొట్టబోతున్నావు అని ఆ అఘోరా అంటాడు. ఆ తర్వాత యాక్షన్ సీన్లు ఉన్నాయి. నాలుక బయట పెట్టి విలన్ను పీక పట్టుకొని ఒక్క చేత్తో అశ్విన్ ఎత్తే షాట్ సూపర్ గా ఉంది. చివర్లో పరమశివుడే కదిలి వస్తున్నట్లుగా ఉన్న షాట్ లో శివం బజే టీజర్ ముగిసింది. 1 నిమిషం 14 సెకండ్ల పాటు ఉన్న శివం బజే టీజర్ ఆసక్తికరంగా ఉంది. యాక్షన్, క్రైమ్, డివోషన్ తో ఇంట్రెస్టింగ్ గా సాగింది. అశ్విన్ యాక్టింగ్, దర్శకుడు అప్సెట్ టేకింగ్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. వికాస్ పాడిసే ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఈ టీజర్ తో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.